హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్ మేకర్. నేను మీ స్వప్న. ఇవాళ మన రెసిపీ గుత్తి వంకాయ కర్రీ. దాని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ గ్రౌండ్ నట్స్, 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 7-8 మిరియాలు, ఒక 5 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 అనాస పువ్వులని వేసుకొని ఈ విధంగా వేయించుకోండి. ఈ విధంగా వేయించుకున్న వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారంని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని వీటన్నిటిని మిక్సీ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ని తీసుకొని అందులో 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు వంకాయ ముక్కల్ని ఈ విధంగా 4 సైడ్స్ కట్ చేసుకోండి. కట్ చేసుకొని లోపల పుచ్చులు అవి ఏమైనా ఉన్నాయేమో అని బాగా చూసుకోండి. అవేమీ లేకపోతే ఈ విధంగా వాటర్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మనం స్టఫ్ చేసుకుందాం. వీటిలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ని ఈ వంకాయలోకి ఈ విధంగా స్టఫ్ చేసుకోండి. ఈ విధంగా అన్ని వంకాయల్లోకి స్టఫ్ చేసుకోండి. ఈ విధంగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఈ ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇందులో మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా మనం 1 మినిట్ పాటు వేయించుకున్న తర్వాత ఈ వంకాయల్ని మనం రెండో వైపుకి టర్న్ చేసుకుందాం. ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మూతను పెట్టుకొని ఉంచుకుందాం. 2 మినిట్స్ తర్వాత మూతను తీసి చూస్తే మనకి వంకాయలు అనేవి ఈ విధంగా ఫ్రై అయిపోయి ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ వంకాయల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ని మిక్సీ పట్టించుకొని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. గుత్తి వంకాయ కర్రీ కదండి, కాబట్టి మనకు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారంని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని ఇందులో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న 2 టమోటాలని యాడ్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి మొత్తం ఈ గ్రేవీ అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి వీటన్నింటినీ బాగా కలుపుకొని మరొకసారి మూతను పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మూతను తీసుకొని ఇందులో కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి మూతను పెట్టుకొని 1 or 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, మన గుత్తి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఒకసారి సాల్ట్ అది సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఈ కర్రీ అనేది 2 to 3 మెంబర్స్కి సరిపోతుందండి. సో నేను ఆ క్వాంటిటీలో వేసానండి ఈ ఇంగ్రీడియంట్స్ని. ఇవన్నీ మీరు ప్రిపేర్ చేసుకున్నప్పుడు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను కొత్తగా పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.